ట్రెండింగ్ ఈ వీడియో. సో ఈడైతే చూడొచ్చు 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద మచిలీపట్నం విశాఖపట్నం ఎక్స్ప్రెస్ పెట్టేశారు. సీట్ దొరకడం అయితే చాలా కష్టము. ఒకవేళ ఎవరైనా టీసీలు కనిపిస్తే కొంచెం రిక్వెస్ట్ చేస్తా, ఏమన్నా లోపలంతా చీకటిగా ఉంది, బూచోళ్ళు ఉంటారు, అందుకే ఇప్పుడే పోను లోపలికి. అందరూ ముందరికి వెళ్తున్నారు, వెనకాల ఎక్కుతున్నారు, కానీ మా బోగిలో ఒక్క మనిషి కూడా ఎక్కలా. నేను ఒక్కడిని ఇప్పుడు దాకా ఉంది. అక్కడ ముందల ఒక అన్న అయితే వెళ్తున్నాడు కదా, అన్న చూడండి ఎంత హైట్ ఉన్నారు. సో మచిలీపట్నం స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాము. సో స్టేషన్ అయితే చిన్నగా ఉంది. ఇక్కడైతే మనకి జనరల్ వెయిటింగ్ హాల్ అయితే ఉంది. ఇక్కడ మనకి ఏసీ వెయిటింగ్ హాల్ ఎక్స్పెక్ట్ చేయలేము, మనం ఉండదు కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రిజర్వేషన్ అండ్ బుకింగ్ కౌంటర్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక షాప్ అయితే ఉంది హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ది. సో ఇది మచిలీపట్నం రైల్వే స్టేషన్ ది వెయిటింగ్ హాల్ అయితే. సో లోపలికి అయితే వెళ్దాము. సో రైట్ నౌ నేను వచ్చేసి మన ఆంధ్రాలో వన్ ఆఫ్ ద పోర్ట్ సిటీ అయిన మచిలీపట్నంలో అయితే ఉన్నాను అనమాట. సో నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదంతా వచ్చేసి మచిలీపట్నం రైల్వే స్టేషన్. ఈ రోజు నేను మచిలీపట్నం నుంచి బీదర్ వరకు బీదర్ ఎక్స్ప్రెస్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నా. ఇది వచ్చేసి చాలా ఫేమస్. మచిలీపట్నంలో వచ్చేసి మనకి బందర్ అని కూడా పిలుస్తారు అనమాట. ఒకప్పుడు దీని పేరు వచ్చేసి బందర్, ఇప్పుడు వచ్చేసి మచిలీపట్నం అని అయితే పిలుస్తున్నారు. మచిలీపట్నం స్టేషన్ కూడా వచ్చేసి MTM. ఇది వచ్చేసి ఒక డెడ్ ఎండ్ రైల్వే స్టేషన్. ఇక్కడికైతే ట్రాక్స్ ఎండ్ అయిపోతాయి. ఇక్కడ నుంచి పోర్ట్ కి లైన్ ఉందా లేదా అయితే నాకు అంత క్లారిటీ రావట్లేదు. సో రైల్వే స్టేషన్ మాత్రం ప్లాట్ఫామ్ లో వెనకతో ఎండ్ అయిపోతున్నాయి అనమాట. ఓన్లీ 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి నేను చూసిన దాని ప్రకారం. అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి అయితే ఉంది. ఈ స్టేషన్ వచ్చేసి ఆల్మోస్ట్ 110 years ఓల్డ్. 1908 లో అయితే ఓపెన్ చేశారనమాట ఈ స్టేషన్ ని. సో స్టేషన్ వ్యూ అయితే చూపిస్తాను. ఆల్రెడీ నేను లోపలికి వచ్చి ఇంట్రో అయితే ఇస్తున్నాను. మీకు బయట నుంచి మంచిగా వ్యూ అయితే చూపిస్తాను అనమాట. బయట అంత లైటింగ్ లేదు, అందుకే లోపలికి వచ్చి ఈ లైట్ కనిపిస్తుంది కదా, దీని ముందర నిలబడి అయితే ఇంట్రో ఇస్తున్నాను అనమాట, వెళ్తురు మంచిగా కనిపించాలని. సో మన బీదర్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకి నైట్ 8:45 అయితే ఉంది. ఇక్కడ నుంచి టైం వచ్చేసి ఇప్పుడు 8 o'clock అయితే అవుతుంది. నాకు తెలిసి ఈ పాటికి పెట్టేసి ఉంటారు, లేదా ఇంకొంచెంసేపట్లో వచ్చేసేయచ్చు. సో ఇది డెడ్ ఎండ్ ట్రాక్ అవడం వల్ల మనకి ఏదైతే చూస్తున్నారా బోల్డ్ స్పేస్ అయితే ఉంది. అక్కడ టాయిలెట్స్ కూడా అయితే ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి అనమాట. ఇప్పుడే నేనైతే సో వెయిటింగ్ హాల్ రిజర్వ్డ్ అయితే లేనట్టుంది చూడబోతుంటే. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2, అది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనమాట. సో మొత్తం 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి, అదొకటి ఇదొకటి. అదేంటో గొడవేసుకుంటాను. సో ఇడైతే మీరు చూసుకోవచ్చు ట్రాక్ అయితే డెడ్ ఎండ్ ఇక్కడికి అయిపోతుంది, ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి చివరన అయితే ఉంటుంది కదా. ఇంకా దీని తర్వాత మనకి పోర్ట్ అయితే ఉంటుంది. పోర్ట్ తర్వాత సముద్రమేను. మచిలీపట్నం పోర్ట్ మీ అందరికి తెలిసిందే, చాలా ఫేమస్. సో ఈడైతే చూడొచ్చు 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద మచిలీపట్నం విశాఖపట్నం ఎక్స్ప్రెస్ పెట్టేశారు. ఇది వచ్చేసి మనకి ఐసెఫ్ కోచెస్ అయితే రన్ అవుతుంది. ఈ బండి 9:15కి స్టార్ట్ అయ్యిద్ది మనకి మచిలీపట్నం నుంచి. ఆల్మోస్ట్ 1.5 hour ముందలైతే తీసుకొచ్చి పెట్టేశారు. అప్పుడే చూడండి అన్న వాళ్ళు అంతా అయితే ఎక్కేశారు అనమాట లోపల. మచిలీపట్నం విశాఖపట్నం. బట్ మనది వచ్చేసి 8:40కే స్టార్ట్ అయ్యిద్ది. మంది ఇంకా తీసుకురాలే, 45 minutes టైం ఉంది. మన ట్రైన్ 12749 డీజిల్ ఇంజన్ వేసుకొని అయితే వచ్చేసింది. WDG3A షంటింగ్ కోసం వాడతారేమో. సో బండి అయితే వచ్చేసింది ప్లాట్ఫామ్ మీదకి. ఫస్ట్ ప్లాట్ఫామ్ లో అయితే పెట్టేశారు. మచిలీపట్నం బీదర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 12749. సో ఇది కూడా మనకి ఐసెఫ్కి వచ్చేస్తారు అన్న ఏ ట్రైన్ అనమాట. ఇటు సైడ్ వచ్చేసి బీదర్ వెళ్ళే ట్రైన్ అయితే ఉంది, ఇటు సైడ్ వచ్చేసి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ అయితే ఉందన్నమాట. రెండింటికి పెద్ద తేడా అయితే ఏం లేదు. ఒక 1/2 hourతో అటు ఇటుగా అయితే స్టార్ట్ అయిపోతాయి. ఓ అన్నో చిన్నగా ఎక్కండి అన్నో. ఈ రోజు హైలైట్ విషయం ఏంటంటే నాకు RAC టికెట్ అయితే వచ్చింది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సీట్ దొరకడం అయితే చాలా కష్టము. ఒకవేళ ఎవరైనా టీసీలు కనిపిస్తే కొంచెం రిక్వెస్ట్ చేస్తా, ఏమన్నా ఈ రోజు అయితే ఖచ్చితంగా సీట్ దొరికితేనే ప్రశాంతంగా ట్రావెల్ చేయగలం. రాత్రి అంతా కూర్చొని ట్రావెల్ చేయడం అంటే చాలా కష్టం. అది కూడా నేను స్లీపర్ క్లాస్ బోగిలో అయితే ట్రావెల్ చేస్తున్నాను, ఏసీ కూడా కాదు. సో మొత్తం ఈ ట్రైన్ లో మనం వచ్చేసి 7 hours అయితే ట్రావెల్ చేస్తున్నాం. ఈ ట్రైన్ వచ్చేసి మచిలీపట్నం నుంచి బీదర్ వరకు అయితే వెళ్తుంది. బట్ మనం సికింద్రాబాద్ వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాము. సికింద్రాబాద్ నుంచి ఇంకొంచెం ముందరికి వెళ్ళి కర్ణాటకలోకి ఎంటర్ అయితే మనకి బీదర్ అయితే వస్తుంది. ఓవరాల్ గా ఈ ట్రైన్ మనకి 3 states లో ట్రావెల్ చేస్తుంది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక. కర్ణాటకలో లాస్ట్ స్టాప్ అనమాట. ఇదే మన బోగి అయితే. ఇప్పుడే గేట్స్ అయితే ఓపెన్ చేసారు. లోపలంతా చీకటిగా ఉంది, బూచోళ్ళు ఉంటారు, అందుకే ఇప్పుడే పోను లోపలికి. కొంచెంసేపు ఆగైతే వెళ్తాను. సో లోపలికి అయితే వెళ్దాము. లైట్స్ అయితే ఏం లేవు. ఓయమ్మా
భోగిలో ఒక్క లేరు స్వామి, ఉచ్చబడిపోతుంది చూస్తుంటే. ఎందుకు మా భోగిలో ఇంకా ఎవరు రాలేదు. సో మనదైతే 55 అనమాట ఇదే. సో లోపలైతే చూస్తున్నారా ఒక్కరు లేరు. మేబీ ఇంజిన్ కనెక్ట్ చేసే వరకు మనకి లైటింగ్ కూడా అయితే ఏం రాదనమాట. చూస్తుంటేనే భయం వేస్తుంది. కొంచెం బయట ఉండడమే బెటర్ ఏమో. సో సీట్ అయితే వేసి లగేజ్ పెట్టేద్దాం. ఇదో మంచి ఎక్స్పీరియన్స్, చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. ఎప్పుడు నేను ఈ విధంగా ట్రైన్లో లైట్స్ లేనప్పుడు, అది కూడా నైట్ టైం అయితే ఎప్పుడూ రాలేదు. ఇదైతే చూడండి మీరు. మొత్తం ఎట్లంటే ఒక 5-6 ఇయర్స్ నుంచి బయట పక్కన పెట్టేసిన ట్రైన్లో ఎట్లుంటుందో అట్లా అనిపిస్తుంది నైట్ టైము దీన్ని ఎక్కితే. సో బండి ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటంటే ఫస్ట్ అయితే క్లీన్గా ఉంది, మొత్తం మంచిగా అయితే అనిపిస్తుంది. నేనైతే బయటికి వెళ్తా కొంతసేపు. ట్రైన్ అనౌన్స్మెంట్స్లో ఏదో తెలియని ఒక మ్యాజిక్ ఫీల్ అయితే ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది వింటుంటే. జనాలు చాలా మంది వస్తున్నారు, అందరూ ముందరికి వెళ్తున్నారు, వెనకాల ఎక్కుతున్నారు. కానీ మా భోగిలో ఒక్క మనిషి కూడా ఎక్కలా. నేను ఒక్కడిని ఇప్పుడు దాకా ఉంది. మేబీ నేను అనుకోవడం మా భోగిలో జనాలందరూ విజయవాడలో ఎక్కుతారు. నాకు మళ్ళీ ఆర్ఏసీ టికెట్ వచ్చింది, మా భోగి అంతా ఖాళీగా ఉంది. మొత్తం భోగి ఒకే బ్యాచ్ బుక్ చేసుకుందేమో, లేదంటే అది కూడా మనం ఒక యాంగిల్ ఆలోచించాలి. సో నేను బ్యాగ్ పెట్టుకునే ఉన్నా, లోపల వదిలేస్తే మళ్ళీ ఎవడన్నా తీసుకెళ్లిపోతాడేమో అని. ఎవరన్నా ఒక 2-3 అన్నోళ్ళు వస్తే వాళ్ళతో కలిసి లోపలికి వెళ్తా, లేదంటే పవర్ వస్తే లోపల అప్పుడైతే లోపలికి వెళ్తాను అనమాట. మేబీ పవర్ రావడానికి ఇంకా ఒక 20 మినిట్స్ టైం అయితే పట్టద్దు, ఎందుకంటే ఇంజిన్ అంతా కనెక్ట్ చేయాలి. మచిలీపట్నంకి ఒక మంచి హిస్టరీ అయితే ఉంది. సో మనకి ఇంత ముందు బ్రిటిష్ వాళ్ళు అయితే వచ్చి రూల్ చేశారు కదా, ఆ టైంలో ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు మచిలీపట్నం నుంచే బిజినెస్ అంతా ఎక్స్పాండ్ చేద్దామని అయితే అనుకున్నారనమాట. కాకపోతే కొన్ని కండిషన్స్ వల్ల, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ట్రైన్లో అయితే పవర్ వచ్చింది. కొన్ని కండిషన్స్ వల్ల బిజినెస్ ప్లాన్ అంతా, బిజినెస్ ఎక్స్పాన్షన్ అంతా చెన్నైకి అయితే షిఫ్ట్ చేసుకున్నారు. సో దానివల్ల మనకి చెన్నై అయితే బాగా డెవలప్ అయిపోయింది. అదే బ్రిటిష్ వాళ్ళు కనుక మచిలీపట్నం మీద అట్లాగే ఫోకస్ చేస్తుంటే ఇప్పుడు చెన్నై ఎంత ఉందో అంత అయి ఉండేది మనకి మచిలీపట్నం కూడా. బట్ ఆ రీజన్స్ ఏందనేది ఎగ్జాక్ట్ గా కూడా నాకు తెలియదు. కొన్ని రీజన్స్ వల్ల మచిలీపట్నం అనుకున్న బిజినెస్ పోర్ట్ మొత్తము ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అంతా మచిలీపట్నంలో చేద్దాం అనుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. అయితే దాన్ని చెన్నైకి అయితే మార్చేసుకున్నారు అనమాట. సో మచిలీపట్నం గురించి చూసుకుంటే అదనమాట ఇన్ఫర్మేషన్. అండ్ మనం వెళ్తున్న బీదర్ కూడా ఒకప్పుడు నవాబ్ పరిపాలనలో అయితే ఉండేది, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్. సో ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఈ ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఈ ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ లో ఇది వచ్చేసి మచిలీపట్నం సికింద్రాబాద్ మధ్యలో అయితే తిరుగుతుండేది. 1999 ఆగస్టు 31న ఈ ట్రైన్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేశారు మచిలీపట్నం సికింద్రాబాద్ మధ్య ఎక్స్ప్రెస్ ట్రైన్ కింద. అండ్ 2017లో ఈ ట్రైన్ ని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కింద అయితే అనౌన్స్ చేశారు అనమాట. అప్పుడైతే కొంచెం నెగిటివిటీ వచ్చింది, ఎందుకంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కింద మార్చిన టైమింగ్స్ లో పెద్ద వేరియేషన్ అయితే ఏం రాలేదు, అంత ఫాస్ట్గా అయితే వెళ్ళలేదు. కానీ ప్రైజెస్లో మాత్రం వేరియేషన్ వచ్చిందనమాట. సో మచిలీపట్నం ఈ సరౌండింగ్స్లో ఉండే మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ లోయర్ మిడిల్ క్లాస్ ఆర్ పూర్ పీపుల్ అయితే ట్రావెల్ చేయడానికి కొంచెం ఇబ్బంది అయితే అయ్యింది ప్రైజెస్ పెరిగిపోవడం వల్ల. దానివల్ల కొంచెం నెగిటివిటీ అయితే వచ్చింది. బట్ చేసేది అయితే ఏం లేదు కదా, ఇంకంతా అలవాటు పడిపోవడమేను. సూపర్ ఫాస్ట్ కింద ఇప్పటికి కూడా ఉంది. ఆ తర్వాత దీన్ని మార్చిలో 2018లో అయితే బీదర్ వరకు ఎక్స్టెండ్ చేశారు. ఎందుకంటే అప్పటి వరకు సికింద్రాబాద్ లాగేది, కానీ సికింద్రాబాద్ లో రష్ ఎక్కువ పెరిగిపోతుండడం వల్ల దీన్ని బీదర్ వరకు అయితే పొడిగించారు. అప్పటి నుంచి మచిలీపట్నం బీదర్ మధ్య అయితే తిరుగుతుంది ఈ ట్రైన్. మచిలీపట్నంలో నైట్ 8:45 అయితే ఉంటుంది ఈ ట్రైన్. అండ్ బీదర్ లో మార్నింగ్ 7:40కి అయితే దింపుతుంది అనమాట. అంటే దగ్గర 11 hours జర్నీ టైం అయితే ఉంటుంది. అదే సికింద్రాబాద్ కి అయితే మార్నింగ్ 4 o'clock అయితే దింపుతుంది. అంటే దగ్గర 7 hours జర్నీ టైం అయితే ఉంటుంది, 7 hours 15 minutes. సో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ట్రైన్ లాగానైతే అనుకోవచ్చు. స్టాప్స్ అయితే చాలానే ఉన్నాయి, బట్ అన్ని ఇంపార్టెంట్ స్టాప్స్ అనమాట. ఈ ట్రైన్ వెళ్ళే రూట్ అయితే మీకు నేను రఫ్ గా చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి మచిలీపట్నం నుంచి స్టార్ట్ అయ్యి గుడివాడ వెళ్తుంది, గుడివాడ తర్వాత విజయవాడ వెళ్తుంది, విజయవాడ తర్వాత కొండపల్లి వెళ్తుంది, కొండపల్లి తర్వాత ఖమ్మం, వరంగల్, కాజీపేట్, ఆ తర్వాత సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, ఆ తర్వాత మనకి బీదర్ అయితే వెళ్తుంది అనమాట. ఇది ఎందుకో తెలియట్లే కానీ ఈ ట్రైన్ చాలా ఫ్రీగా ఉంది, చాలా నీట్ గా ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. నిజంగానే బాగుంది. ఇదంతా చూడండి, ఏరియా అంతా ఎంత బాగుందో. హ్యాండ్ వాష్ ఏరియా అంతా చూడొచ్చు, చాలా బాగుంది. మనకి వేస్ట్ చేసుకోవడానికి ఆ లోపల అయితే ఉందన్నమాట. ఇక్కడ మంచి మిర్రర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వాష్ చేసుకోవడానికి హ్యాండ్ వాష్ అయితే ఉంది. అండ్ టాయిలెట్స్ అయితే చూద్దాం ఒకసారి. సో టాయిలెట్స్ కూడా పర్లేదు, నీట్ గా అయితే ఉన్నాయి. సోర్స్ స్టేషన్ ఇదే కాబట్టి మనకి స్టార్ట్ అయ్యేది బండి ఇక్కడ నుంచే కాబట్టి మొత్తం వాష్ చేసి అయితే పెడతారనమాట. దానివల్ల నీట్ గా అయితే ఉంటుంది. మచిలీపట్నం రైల్వే స్టేషన్ లో ఎవరైనా వస్తే బయట ఫుడ్ తినేసి రండి, లేదా పార్సిల్ కట్టించుకురండి, లోపలైతే ఏమీ దొరకట్లే. సో ఫైనల్లీ మన ట్రైన్ మచిలీపట్నం స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టేషన్ వచ్చేసి గుడివాడ అండ్ ఆ తర్వాత విజయవాడ అనమాట. విజయవాడకి 10:20, 10:30 ఆ టైంకి అయితే వెళ్తుంది. 1.5 hours అయితే పడుతుంది దగ్గర. ఈ ట్రైన్ చూడండి, అసలు ప్లాట్ఫామే లేదు. ప్లాట్ఫామ్ ఆడుతూనే ఎండ్ అయిపోయింది. సగం ట్రైన్ బయటే ఉందన్నమాట. జనరల్ బోగీలన్నీ బయటకే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది కదా, ఇది స్టార్ట్ అయిన ఒక అరగంటకి అదైతే స్టార్ట్ అయింది. విశాఖపట్నం వెళ్ళొద్దు ఆ ట్రైన్ మనకి. ఇది భలే ఉంది అసలు, హైలైట్గా. ప్లాట్ఫామ్ లేదు, ఏం లేదు, ఇక్కడ సగమే ఉందన్నమాట ప్లాట్ఫామ్ అయితే.
సో మనకి బండి మొత్తం ఎలక్ట్రిక్ లోకోమోటివ్ అయితే ట్రావెల్ చేస్తుంది. 3 years బ్యాక్ రూట్ అయితే సగం మనకి ఎలక్ట్రిఫికేషన్ ఉండేది, సగం అయితే ఎలక్ట్రిఫికేషన్ ఉండేది కాదు. దానికని చెప్పి ఎలక్ట్రిక్ డీజిల్ రెండింటితో అయితే నడిపించేవాళ్ళు ఈ ట్రైన్ని. ఇప్పుడైతే ప్రెసెంట్ మొత్తం ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది కాబట్టి రూట్ మొత్తం 100% మనకి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ అయితే నడిపిస్తున్నారు అనమాట బండిని. సో టీసీ అన్న అయితే వచ్చాడనమాట. సో నాది యాక్చువల్లీ ఆర్ఏసీ టికెట్ అయితే వచ్చింది. ఈ మధ్య ఏందో నన్ను ఆర్ఏసీ టికెట్లు అయితే వదలట్లా. సో అన్ననైతే అడిగాను ఎక్కడ వస్తారు అని. కనీసం ఏ కాజీపేట అట్లా దగ్గర వస్తే బాగుంటుంది అని అనుకున్నా. అట్లీస్ట్ విజయవాడ అయితే మినిమం ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఇప్పుడే వస్తారంట. గుడివాడలో అయితే ఎక్కుతారు అని అయితే చెప్పాడు. గుడివాడలో నాకు తెలిసి బండి చాలా వరకు అయితే ఫుల్ అయిపోద్ది. గుడివాడ నెక్స్ట్ స్టేషనే మనకి, మీకైతే చూపిస్తాను. అండ్ ఈ ట్రైన్ టికెట్ ఎంత పడిందో చెప్పలేదు కదా. దీని ట్రైన్ టికెట్ వచ్చేసి నాకు మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు 295 రూపాయలు అయితే పడింది. అదే మీరు గనక బీదర్ వెళ్ళాలి అనుకుంటే 370 రూపాయలు అనమాట టికెట్ అయితే, స్లీపర్ క్లాస్. అదే ఏసీ అయితే ఆల్మోస్ట్ 970 రూపాయలు అయితే ఉంది. నన్ను అడిగితే ఈ రూట్లో థర్డ్ ఏసీ చాలు, ఎందుకంటే 7 hours జర్నీయే కాబట్టి థర్డ్ ఏసీలో ప్రశాంతంగా గడిచిపోద్ది. ఏదో మనకు ఒక 10 hours 12 hours అబోవ్ ఉంటే సెకండ్ ఏసీని కన్సిడర్ చేయాలి. మోర్ దెన్ 24 hours ఉంటే అప్పుడు ఫస్ట్ ఏసీని అయితే కన్సిడర్ చేయాలి నా దృష్టిలో. మీకు ఏం కనిపిస్తుంది ఏమో, అదిగోండి అక్కడ రైల్వే ట్రాక్ అయితే ఉందా. మీకు నాకు తెలిసి స్తంభాలు అయితే కనిపిస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ ఈ రైల్వే ట్రాక్ అయితే ఉందా. ఇది వచ్చేసి మనకి భీమవరం నుంచి వచ్చే లైన్ అనమాట. సో గుడివాడ ముందలైతే ఉన్నాము, గుడివాడలోకి ఎంటర్ అవుతున్నాం మనమైతే. అది వచ్చేసి భీమవరం నుంచి వచ్చే లైను. అండ్ ఇప్పుడు మనం వస్తుంది వచ్చేసి మచిలీపట్నం నుంచి వచ్చే లైన్. ఈ రెండు కలిసి గుడివాడలో అయితే కలుస్తాయి. వై షేప్ లో ఉంటుంది అనమాట మనకి గుడివాడ రైల్వే స్టేషన్ వచ్చేసి. మచిలీపట్నం నుంచి గుడివాడ వరకు బండి ఆల్మోస్ట్ ఖాళీగానే వచ్చింది. ఇప్పుడు మనం చూడాలి గుడివాడలో ఎంతమంది ఎక్కుతారు ఏంది అని అనేది. విజయవాడకైతే ఇంకా బండి ఫుల్ అయిపోతుందిలేండి కన్ఫర్మ్ అది. సో ట్రైన్ అయితే స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అవుతుంది. వెల్కమ్ టు గుడివాడ జంక్షన్. చెప్పే కదా మీకు, భీమవరం లైన్ అండ్ మనం వచ్చిన మచిలీపట్నం లైన్ రెండు కలిసి విజయవాడ వైపు అయితే వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు మనకి విజయవాడ వైపు అయితే వెళ్ళిపోద్ది అనమాట ఈ ట్రైన్ వచ్చేసి. పర్లేదు జనాలు అయితే ఉన్నట్టున్నారు గట్టిగానే, ఏదో దెబ్బ పడేటట్టుంది ఈరోజు చూడబోతుంటే. అన్ని బోగిల్లో పర్లే జనాలు ఒక రకంగా ఉన్నారు, మా బోగియే ఖాళీగా ఉంది. మేబీ గుడివాడ వాళ్ళ కోసం మా బోగి మొత్తం రిజర్వ్ చేసేసినట్టున్నారు. అబ్బో సంపూర్ణం, వెనకాల లేరు జనాలు అంతా ఇక్కడ ఉన్నారు. సో గుడివాడ స్టేషన్ కూడా వచ్చేసి GDV అనమాట. టోటల్ 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. స్టేషన్ అయితే ఇనీషియల్ ఇంప్రెషన్స్ మంచిగానే ఉంది, క్లీన్గా నీట్గానే అనిపించేస్తుంది. సో జనాలు అయితే చాలా మంది ఉన్నారు. మ్యాక్సిమం బండి అయితే ఏడే ఫుల్ అయిపోద్ది. విజయవాడ దాకా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏడే ఫుల్ అయిపోద్ది కన్ఫామ్ అది మటుకు. నేను ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకుంటాను. సో గుడివాడది జంక్షన్ ది మ్యాప్ అయితే నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇంకా నుంచి మన వీడియోస్ లో ఏ జంక్షన్ వచ్చినా సరే దాని మ్యాప్ అయితే డిస్ప్లే చేస్తాను, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ మన ట్రైన్ కి 2 minutes స్టాప్ అయితే ఉంది. నెక్స్ట్ మేజర్ స్టాప్ వచ్చేసి విజయవాడ, అక్కడ 10 minutes అయితే ఆగుతుంది మన ట్రైన్. సో ట్రైన్ అయితే గుడివాడ నుంచి స్టార్ట్ అయిపోయింది. అండ్ అటు సైడ్ నుంచి అయితే మనకి శేషాద్రి ఎక్స్ప్రెస్ వస్తుంది. శేషాద్రి ఎక్స్ప్రెస్ ఇటు సైడ్ వస్తుందా నాకైతే ఐడియా లేదు. సో మన ట్రైన్ వెనకాలే శేషాద్రి కూడా అయితే వస్తుంది. దీన్ని పంపించేశారు, వెనకాలే శేషాద్రి అయితే ఉందన్నమాట. రెండు విజయవాడకి వెళ్తాయి. విజయవాడ నుంచి శేషాద్రి ఎక్స్ప్రెస్ వచ్చేసి టువర్డ్స్ బెంగళూరు వైపు వెళ్ళిపోద్ది. నెల్లూరు గూడూరు అట్టు వెళ్ళిపోద్ది అనమాట. మనది వచ్చేసి సికింద్రాబాద్ వైపు అయితే వెళ్తుంది. టీసీ ఏమో గుడివాడలో ఎక్కుతాడు, సెకండ్ ప్యాసింజర్ అనేది చెప్పారు. గుడివాడలో అసలు ఎవరే ఎక్కలేదు, ట్రైన్ ఖాళీగానే ఉంది చాలా వరకు. మా బోగి ఫుల్ అవ్వట్లే, అన్ని ఫుల్ అవుతున్నాయి. తేడా ఏందో కానీ మాది నాకు తెలిసి విజయవాడలో ఫుల్ అయ్యింది. అంటే ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క కంపార్ట్మెంట్ ని ఒక్కొక్క వాళ్ళకి అలోకేట్ చేస్తారు. లైక్ ఒక సిస్టమ్ అయితే ఉంటుంది, అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక వీడియోనే అయ్యిద్ది అనమాట. నాకు కూడా సగం ఐడియా ఉంది దాని మీద అయితే. సో ఆ విధంగా నాకు తెలిసి మన బోగిలో మాక్సిమం సీట్స్ అన్ని విజయవాడ వాళ్ళకైతే విజయవాడ కోట కిందకైతే వెళ్తే నాకు తెలిసి విజయవాడలో చాలా మంది ఎక్కుతారు. సో ట్రైన్ స్పీడ్ అయితే చూస్తున్నారా, ఇప్పుడు వరకు 100 లాగాడు అనమాట. 105 లాగాడు. సో నేను మీకు చూపిద్దామని చెప్పి యాప్ అయితే ఓపెన్ చేసా. ఈ లోపు స్పీడ్ అయితే తగ్గింది అనమాట, ఎందుకో తెలీదు. సో మనకి ఇవి ICF కోచెస్ కాబట్టి 110 kilometers అయితే ఉంటుంది స్పీడ్ లిమిట్. అండ్ ఆల్సో ఈ రూట్లో మనకి 110 kilometers అయితే ఉంటుందన్నమాట స్పీడ్ లిమిట్. సో దానివల్ల మనకి 110-100 బిలోనే ట్రైన్ అయితే వెళ్తుంది. ప్రెసెంట్ అయితే తగ్గింది, ఇందాటి వరకు అయితే 105 లాగాడు ట్రైన్. సో ట్రైన్ అయితే విజయవాడ జంక్షన్కి వచ్చేసింది. ఇక్కడ 10 minutes స్టాప్ అనమాట. జనాలు అయితే ఫుల్గా ఎక్కారు, దిగే సిచ్యువేషన్ అయితే లేదు, కంపల్సరీ చెప్తున్నా. సో ట్రైన్ మనకి ఇక్కడ లోకో రివర్స్ అయితే ఉంటుంది. పేరుకి 10 minutes స్టాప్ అయినా ఖచ్చితంగా 15 to 20 minutes ఈజీగా పట్టుద్ది అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో అయితే ఆపారు విజయవాడలో, అది ప్లాట్ఫామ్ నెంబర్ 1, ఇది 2, ఇప్పుడు మనం ఉన్నది 3 అనమాట.
లోకో రివర్స్లో అయితే ఉంటుంది ఇక్కడ మనకి. ఎందుకంటే టువర్డ్స్ మనం సికింద్రాబాద్ వైపు వెళ్తున్నాం కాబట్టి ముందల పక్క లోకో బీకేసి వెనకాల పక్క అయితే పెడతారు. ఇక్కడతో మనకి కోచ్ పొజిషన్ కూడా రివర్స్ అయితే అవుతాయి. వచ్చేసారు నా సీట్లో కూడా. ప్రశాంతంగా ఎక్కకూడదు అనుకుంటున్నా. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఆర్ఎస్ సీట్ వస్తుంది కదా, ఇంకేం జర్నీ చేస్తామని చెప్పి క్యాన్సిల్ చేసేసుకుంటారు. క్యాన్సిల్ చేయరు, అట్లాగే వదిలేస్తారు కొంతమంది. లేదా లాస్ట్ మూమెంట్ లో కూడా క్యాన్సిల్ చేసుకో ఉండొచ్చు, చెప్పలేము. అట్లా ఏమైనా జరుగుద్దేమో అని చెప్పి కొంచెం ఎక్సైట్మెంట్ అయ్యా. వచ్చేసారు. ఇంక రాత్రి అంతా జాగారమే, కూర్చొని అయితే వెళ్ళాలి. నెక్స్ట్ కొండపల్లి అయితే ఉంది స్టాప్, అక్కడ ఆదిత్య బ్రో అయితే వస్తాడు. నేను దుప్పటి అవి అయితే తెచ్చుకోవాలా, అవైతే మన బ్రోని తీసుకురమ్మని చెప్పి తీసుకొస్తాడు. అన్నా పల్పియారం చోటివా. అక్కడ ముందుల ఒక అన్న అయితే వెళ్తున్నాడు కదా, అన్న చూడండి ఎంత హైట్ ఉన్నారు. నేను అసలు ఫస్ట్ టైం ఇంత హైట్ ఉన్నానని అయితే చూడడము, నేను ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత హైట్ ఉన్నానని చూడడం. చాలా హైట్ అయితే ఉన్నారు. సో పల్పియారం అయితే ఒకటి తీసుకున్నా. ఇంకా నైట్ టైం మేలుకొని ఉండాలి కదా, ఆకలి లేకుండా ఉండాలని చెప్పి. సో మనకి విజయవాడ రైల్వే స్టేషన్ లో ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద ఉండాలబ్బా, కనిపించట్లా. ఈ ఏరియాలోనే ఉంటది. ఇదేనా ఎత్తేసారా? ఇక్కడ ఫుడ్ స్టాల్ అయితే ఉంటది. ఫుడ్ అయితే చాలా బాగుంటది, క్వాలిటీ అయితే. అండ్ అక్కడ ఫిష్ పానీ కనిపిస్తుంది, దాని వెనకాలే మనకి వెయిటింగ్ హాల్ అయితే ఉంటది. ఎన్నిసార్లు ఉన్నారో నాకే లెక్కలే. సో మనకి ఇక్కడ ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద అయితే చూడొచ్చు, ఏదో ట్రైన్ అయితే వచ్చింది. ఏం ట్రైన్ ఇది? సో ఇదైతే చూస్తున్నారు కదా, శేషాద్రి ఎక్స్ప్రెస్. మన వెనకాలే వచ్చింది అనమాట ఈ బండి అయితే. జస్ట్ 10 నిమిషాల గ్యాప్. దీన్ని తీసుకొచ్చి పెట్టారు, దాన్ని తీసుకొచ్చి ఆడైతే పెట్టారు. దానికి కూడా మనకి ఇప్పుడు దానికైతే ఎటువంటి లోకో రివర్స్లు ఏం అవసరం లేదు, మన దిక్కు వెళ్తుంది కాబట్టి లోకో రివర్స్లు అయితే కావాలి. సో ఇదైతే మనకి బెంగళూరు అయితే వెళ్ళిపోద్ది. ట్రెండింగ్ ఈ వీడియో ఆదిత్య బాయ్ అయితే స్పాట్ చేశాను నేను ఇప్పుడే. కాదు ఎంత మోసం ఇది. ఏమే ముందు నుంచి ఎన్నో పోగి అన్న బ్రో, సగం బ్రో కరెక్ట్ గా. ముందు నుంచి ఎన్నో పోగి అన్న. మీ ఊర్లో ప్లాట్ఫామ్ లేదు, సగమే ఉంది. 13-14 ఇది. ఏం సార్ ఇన్ని ఆడ పట్టుకెళ్ళేది నేను ఇప్పుడు. కావాలి సరే అయితే ఉంటా. సో ఫైనల్లీ గైస్ కొండపల్లి అయితే వచ్చేసింది. ఆదిత్య బాయ్ అయితే వచ్చాడు. నాకు దుప్పటి లేదనమాట, దుప్పటి ఇయర్ ఫోన్స్ అన్ని ఇయడానికి అయితే వచ్చాడు. సో నేనైతే దుప్పటి తెచ్చుకోలే అండ్ నెక్ బ్యాండ్ మర్చిపోయా. దానికని చెప్పి ఆదిత్య బ్రో అయితే వచ్చాడు అనమాట. మనోడు కొండపల్లిలోనే ఉంది, తీసుకొచ్చి మనకైతే ఇచ్చేసాడు. సో కొండపల్లిలో మనకి బండి అయితే 2 minutes స్టాప్ ఉంది. సో ఫైనల్లీ మన 12749 మచిలీపట్నం బీదర్ ఎక్స్ప్రెస్ అయితే సికింద్రాబాద్ కి చేరుకుంది అనమాట. సో కొండపల్లి దాటిన తర్వాత నేనైతే ఏం బ్లాక్ చేయాలా, నైట్ టైం అవ్వడం వల్ల ఏం చూపిలేకపోయాను. అండ్ ఆల్రెడీ ఇంత ముందు ఈ రూట్ లో బ్లాక్ చేస్తున్నా కాబట్టి మీకైతే ఏం చూపిలా, ఇంట్రెస్టింగ్ గా ఉండదని చెప్పి అయితే. సో సికింద్రాబాద్ కి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు ఈ ట్రైన్ వచ్చేసి మనకి లింగంపల్లి, వికారాబాద్, జహీరాబాద్ మీదుగా మనకి బీదర్ అయితే చేరుకుంటుంది. బీదర్ వచ్చేసి 7 o'clock అయితే వెళ్తుంది అనమాట. బట్ బండి ఖచ్చితంగా గంట అయితే లేట్ అయింది, ఎందుకంటే ఇక్కడికి 50 minutes లేట్ గా వచ్చింది. సో మీకు నెక్స్ట్ వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్ గా రాబోతుంది. మీకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట ఆ వీడియోనైతే అస్సలు మిస్ అవ్వకండి. సో నేను సికింద్రాబాద్ జంక్షన్ బయట రూమ్ అయితే తీసేసుకుంటాను. సో ఈ వీడియో మీద నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.